బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పొదిలిలో జగన్ పర్యటన రోజు గొడవలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక జగన్ పర్యటన రోజు నిబంధనలు ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పోలీసులు విచారణ చేస్తారని తెలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు బూచేపల్లి. ఇక దీంతో శివప్రసాద్ రెడ్డి పిఏకు నోటీసులు పంపారు పోలీసులు. పొదిలిలో జరిగిన ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదా చెప్పాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ పర్యటన రోజు నిబంధనలు ఉల్లంఘించారని ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, పొదిలిలో జగన్ పర్యటన రోజు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కూడా నోటీసులు పంపించడం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మనం చూస్తున్నాం. అసలు ఆ నోటీసుల్లో ఎటువంటి అంశాలు పేర్కొన్నారు? రత్న, ప్రధానంగా పొదిలిలో రైతు పోరుబాట సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి ఆ రోజు జరిగినటువంటి గొడవలో 3 పోలీసులతో పాటు మరో 3 మొత్తం 6 కూడా గాయపడటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 9 మందిని మొదటి రోజు అరెస్ట్ చేయగా ఈ రోజు మరో 15 మందిని మొత్తం 24 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి ప్రధాన కారకుడిగా భావిస్తూ జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ రోజు నోటీసులను వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ పిఏకి కూడా నోటీసు పంపినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నోటీసులో ప్రధానంగా ఆ రోజు అనుమతి తీసుకున్న మేరకు ఒక బస్సు 2 విఐపి వెహికల్స్ మాత్రమే నగరంలోనికి అనుమతి ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. ఆ అనుమతి మేరకు హెలిప్యాడ్ వద్ద 200 మీటర్ల దూరం కూడా మొత్తం సెక్యూరిటీ జోన్ గా కూడా ఉంచుగా ఆ జోన్ దాటిపోవటం, భారీ సంఖ్యలో వెహికల్స్ కూడా నగరంలోనికి ప్రవేశించడంతో ఈ గలాటా జరిగింది అనే కోణంలో ఆ నిబంధనలు ఏవైతే అనుమతులు పొందారో ఆ పొందిన అనుమతులకు విరుద్ధంగా ఎక్కువ విఐపి వెహికల్స్, అదేవిధంగా ఎక్కువ జనసందోహంతో ర్యాలీగా రావడాన్ని ప్రధానంగా నోటీసులో ప్రస్తావించారు. నిబంధనలను ఉల్లంఘించి గొడవకు కారణమైనందువలన ఎందుకు మీపై చర్యలు తీసుకోకూడదంటూ కూడా నోటీసులో ప్రధానంగా పోలీసులు పేర్కొన్నారు. రత్న, రైట్ శ్రీనివాస్, ఇక నోటీసులు ఇచ్చిన క్రమంలో మరి అటు పిఏ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు విచారణకు ఒకవేళ పోలీసులు పిలిస్తే హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? ప్రధానంగా కూడా నోటీసులో వివరణ కోరడం జరిగింది. వివరణ కోరిన సమయంలో అక్కడ ఈ జిల్లా అధ్యక్షుడు మరియు దర్శి ఎమ్మెల్యే అయినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పిఏ నోటీసులు తీసుకోవడం జరిగింది. పిఏ నోటీసులు తీసుకున్న తర్వాత అతనికి చేరవేస్తారా లేదా దీనికి సంబంధించి వాళ్ళు తర్వాత ఏ స్టెప్ తీసుకుంటారు అనేది అయితే ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. రత్న, థ్యాంక్ యూ శ్రీనివాస్.